హలో ఎవ్రీవన్. మా బాబు ఢిల్లీ వెళ్ళాడు. అక్కడి నుంచి మా అందరి కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర వాటర్ కూడా తెచ్చుకుని తాగటం రానివాడు ఇన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాడంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా బాబు బాగా పెద్ద అయిపోయాడు అనిపించింది నాకు. అవి సరదాగా మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అవి చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. సో మా కోసం నాకు 2, మా పాపకు 1 డ్రెస్సెస్ తీసుకొచ్చాడు. నేను కాటన్ వాడతానని వాడు బాగా అబ్జర్వ్ చేసినట్టున్నాడు. కాటన్ డ్రెస్సెస్ తీసుకొచ్చాడు అనమాట. అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ డ్రెస్ ఇదన్నమాట. క్రీమ్ విత్ బ్లాక్ పెయింటింగ్ వచ్చింది. చూడటానికి ఎంతో బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. పైన డిజైన్ ఉంది. డ్రెస్ ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చింది అనమాట. కింద ఇలా అంచు కూడా వచ్చింది. కుడితే దీనిలో చాలా బాగుంటుందని నాకు అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. దీనికి బ్లాక్ బాటమ్ అండ్ సేమ్ ప్రింట్లో చున్నీ కూడా వచ్చింది. రెండో డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. డ్రెస్ మొత్తం ఇలా వచ్చింది. ఇది బాటమ్ అండ్ ఇది చున్నీ. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వాళ్ళ అక్క కోసం తీసుకొచ్చాడు. ఆఫీస్కి చాలా బాగుంటుందని వాడే చెప్తున్నాడు. ఇది కూడా కాటన్ మెటీరియలే. పైన డిజైన్ తోటి అలాగే బాటమ్ ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఈ ప్రింటెడ్ చున్నీ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో మా మదర్ కూడా ఉంటారు, మీ అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆవిడ కోసం ఒక కాటన్ శారీ తీసుకొచ్చాను. అది ఈ శారీ అన్నమాట. ఆవిడ పెద్ద పెద్ద డిజైన్స్ కట్టరు, అందుకని చూసి చిన్న డిజైన్ సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాడు. ఇది కూడా బాగా మెత్తగా చాలా బాగుంది. అండ్ నా కోసం ఈ శారీ తీసుకొచ్చాడు. ఇది ఆగ్రాలో తీసుకున్నాడంట. దీని మీద ఆగ్రా ప్రింట్ ఉంది చూడండి. షాజహాన్ ఇంకా ముంతాజ్ వాళ్ళందరూ ఉన్నారు ఈ శారీ మీద. అక్కడ స్పెషల్ శారీ అంట ఇది. నా కోసం తీసుకొచ్చాడు. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అన్నమాట. వాళ్ళ నాన్నగారి కోసం ఈ 2 పెన్స్ తీసుకొచ్చాడు. ఢిల్లీలో చాందినీ చౌకన అక్కడ అన్ని బల్క్లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారి కోసం ఈ 3 డియోడ్రెంట్స్ తీసుకొచ్చాడు. విగ్రహం చూసారా ఎంత బాగుందో. శివుడు ఎంతో ముచ్చటగా ఉన్నాడు. మా ఇంట్లో బొమ్మలు కొలువు, అలాగే షోకేస్లో బొమ్మలు కూడా పెడుతూ ఉంటాం కదా, అందులో పెట్టుకోవటం కోసం వాడు తీసుకుని వచ్చాడు. చాలా బాగుంది. నాకైతే డీటెయిల్డ్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. అలాగే ఈ పెయిర్ ఆఫ్ ఎలిఫెంట్స్ కూడా తీసుకొచ్చాడు. ఇవి చూడటానికి ఎంతో క్యూట్గా, కలర్ కూడా చాలా బాగుంది. మీకు చూపిస్తాను. ఇది చూడండి. కార్వింగ్ అయితే ఎంతో ముద్దుగా, ఎంతో డీటెయిల్డ్గా ఉంది. చాలా బాగా తయారు చేశారు దీన్ని. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. మా ఇంట్లో ఒకే ఒక చిన్న బాబు ఉన్నాడు, మా బావగారు మనవడు. వాడంటే మా బాబుకి చాలా ఇష్టం కూడా. వాడు కూడా బాబాయ్ దగ్గరికి బాగా వస్తాడు. వాడి కోసం సాఫ్ట్ టై తీసుకొచ్చాడు. వాళ్ళ అక్కకు కూడా సాఫ్ట్ టైస్ అంటే చాలా ఇష్టం, అది వాడికి కూడా తెలుసు. అందుకని తన కోసం ఈ మంకీ అలాగే ఈ కవ్వు బొమ్మలు 2 తీసుకొచ్చాడు. ఇది చూడండి, భలే క్యూట్గా ఉంది. ఇది చాలా స్పెషల్ టాయ్ అంట, అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఆగ్రాలో స్పెషల్ స్టోన్తో తయారు చేస్తారంటండి. స్పెషల్ స్టోన్తో హ్యాండ్ కార్వింగ్ అనమాట. ఇది మన ఎదురుగుండా కావాలంటే కూడా తయారు చేసి ఇస్తారట. ఇది వాళ్ళ నాన్నగారు టేబుల్ మీద పెట్టుకోవటం కోసం వాడు తీసుకొచ్చాడు అనమాట. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇది స్టోన్ మెటీరియల్ అనమాట. వీళ్ళు అక్కడ అక్షర్ధామ్ టెంపుల్ కూడా విజిట్ చేశారు. అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సులతోనే అలౌ చేస్తారట. వాడు అక్కడ అందరూ కొనుక్కుంటున్నారని చెప్పి ఈ ట్రెడిషనల్ పంచ ఒకటి కొన్నాడు. ఇది అక్కడ అందరికీ ఇవ్వటం కోసం ఈ అక్షర్ధామ్ సావనీర్స్ కొనుక్కొచ్చాడు. ఇవి కార్డ్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇలా ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. ఇవి స్వామినారాయణ కార్డ్స్ కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ కజిన్స్కి ఇవ్వటానికి స్వామినారాయణ కార్డ్స్ కూడా తీసుకొచ్చాడు. మా ఇంట్లో ఎవరెక్కడికి వెళ్ళినా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గుర్తుగా తేవటం అలవాటు. అందుకోసం ఈ అక్షర్ధామ్ టెంపుల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చాడు. ఇది ఢిల్లీది. ఇది ఆగ్రా కూడా వెళ్ళారు, తాజ్మహల్ అన్నమాట.
అలాగే వీళ్ళు ఢిల్లీలో లోటస్ టెంపుల్ కూడా విజిట్ చేశారు, అక్కడ ఇస్తారట. అక్కడి నుంచి గుర్తుగా ఈ బుక్ తీసుకొచ్చారు. ఢిల్లీలో వీళ్ళు చాందినీ చౌక్, సరోజినీ మార్కెట్ ఇవన్నీ తిరిగారట. మా బాబు కొంత స్ట్రీట్ షాపింగ్ కూడా చేశాడు. మా సిస్టర్ అండ్ కజిన్స్ కోసం ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చాడు. ఇవి ఆరెంజ్ కలర్ చూడండి, చాలా బాగున్నాయి అండ్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా వాళ్ళ కజిన్స్ కోసం తీసుకొచ్చాడు. ఈ 2 కీ చైన్స్ తెచ్చాడు, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది రోహిత్ శర్మది అండ్ టామ్ అండ్ జెర్రీది. ఇది ఒకటి తన కోసం, ఒకటి వాళ్ళ ఫ్రెండ్ కోసం కొన్నానని చెప్పాడు. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే మా వాడికి ఆడవాళ్ళకి జ్యువెలరీ కొనటం కూడా వచ్చని ప్రూవ్ చేయటం అనమాట. ఈ జ్యువెలరీ అంతా మా పాప కోసం, వాళ్ళ కజిన్ కోసం అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొన్నాడు. చూడటానికి చాలా బాగున్నాయి. కొన్ని ఇయర్ రింగ్స్ అయితే భలే క్యూట్గా, ఎంత క్యూట్గా ఉందో. ఈ 2 మా పాప కోసం అండ్ వాళ్ళ కజిన్ కోసం తీసుకున్నాడు. ఇది వాడి ఫ్రెండ్ కోసం తీసుకున్నాడు. ఇవన్నీ ఇయర్ రింగ్సే. అలాగే ఈ బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు. ఈ ప్రింట్ వాడికి బాగా నచ్చిందంట. ఎక్కడికన్నా తీసుకువెళ్ళటానికి బాగుంటుందని చెప్పి ఈ బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు. ఇంతకీ మా బాబు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు కదా. IEEE సెన్సార్ కౌన్సిల్ వాళ్ళది ASCON 2026 జరిగింది అనమాట. మా బాబు వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఈ సెమినార్కి సెలెక్ట్ అయింది. ఒక సెమినార్ ఇవ్వడానికి, అలాగే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా ఆ కాన్ఫరెన్స్కి లైవ్ డెమాన్స్ట్రేషన్ కోసం సెలెక్ట్ అయింది అనమాట. అది ఇవ్వటం కోసం వీళ్ళు 4 ఫ్రెండ్స్ కలిసి ఢిల్లీ వెళ్ళారు. వీళ్ళ టీంని ఎంకరేజ్ చేసిన మేడమ్స్ కోసం వాళ్ళు ఈ పోస్టర్స్ తీసుకున్నారు. ఇంకా ఒక తాజ్మహల్ ఐడి కూడా తీసుకున్నారంట. దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించేశారు. నేను ఓపెన్ చేయటం ఎందుకని చేయలేదు. అవి కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఒకరోజు వీళ్ళు ఎక్స్ట్రా పెట్టుకుని ఆగ్రా అవన్నీ తిరిగి వచ్చారనమాట. అక్కడి నుంచి మాకు ఇవన్నీ గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.